ఇప్పుడే 'కూలీ' మూవీ గూడా చూసొచ్చాను. సినిమా కొంచెం ల్యాగ్‌గా అనిపిచ్చింది నాకైతే. కొంచెం సాగదీశారేమో అనిపిచ్చింది. స్టోరీ లేదని పొద్దున్న 'వార్' సినిమాలో బాధపడితే, ఇక్కడ స్టోరీ ఎక్కువై బాధపడాల్సొచ్చింది. అండ్ కొంచెం ఫ్లాష్ బ్యాక్స్ కొంచెం లెంతీ అనిపిచ్చింది సినిమా. అండ్ మూవీ కాస్ట్ వచ్చేసి 'రజనీకాంత్' గారు హీరో. అండ్ గెస్ట్ అపియరెన్స్ వచ్చేసి ఫస్ట్ అయితే 'ఉపేంద్ర' గారు, దాని తర్వాత 'అమీర్ ఖాన్' గారు అండ్ వచ్చేసి కొంచెం ఎక్కువ గెస్ట్ పాత్ర ఉంది 'నాగార్జున' గారు. అదేంటి బ్రో 'నాగార్జున' గారు విలన్ కదా! అంటే నాకైతే ఆయన గెస్ట్ పాత్రలాగా అనిపించింది. 'శోభిన్‌కి' ఎక్కువగా ఇచ్చారనమాట స్క్రీన్ స్పేసు. ఆయన విలనిజమే ఎక్కువుంది 'నాగార్జున' గారి కంటే. నేనైతే 'నాగార్జున' గారు విలనిజం కొంచెం ఎక్కువుంటదని సినిమా కొంచెం ఆశపడెళ్ళాను. బట్ ఆయనది చెప్పినంత ట్రైలర్‌లో చూపించినంత వరకే ఉంది. సినిమాలో ఎక్స్‌ట్రాగా ఏమీ లేదని నాకనిపించింది. ఇంకా 'శోభన్' గారికే స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరకడం వల్లే ఆయనే బాగా యూజ్ చేసుకున్నారని కూడా నాకనిపించింది. అండ్ ఎక్కువగా నాకు ఆయన దాంట్లో శాడిజం గాని, విలనిజం గాని ఆయనలో కొంచెం ఎక్కువ కనపడిందనమాట. ఇంకా సినిమా గురించి ఆలోచించుకుంటే స్టార్టింగ్‌లో 'సత్యరాజ్' గారు, 'రజనీకాంత్' గారు ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. అండ్ 'సత్యరాజ్' గారు చనిపోతారు. ఎందుకు చనిపోయారు? ఎవరు చంపారనేది ఇంకా 'రజనీకాంత్' గారు సాల్వ్ చేయడం కోసమని తిరుగుతూ ఉంటారు. అండ్ హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ కాదులెండి. 'రజనీకాంత్' గారికి హీరోయిన్ ఎవరు లేరు. మామూలుగా సినిమాలో ఫీమేల్ లీడ్ వచ్చేసి 'శృతి హాసన్' గారు. అంటే సొంత డబ్బింగ్ అని చెప్పారు. డైలాగ్స్ ఓకే. బానే ఉంది సొంత డబ్బింగు. ఆల్రెడీ 'సలార్‌లో' కూడా అక్కడక్కడ కొంచెం మాట్లాడినా బానే ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువ లెంతే ఉంది. 'శృతి హాసన్' గారిది కూడా ఫీమేల్ లీడ్ అనేది చాలా ఎక్కువే ఉందని చెప్పాలి. యాజ్ యూజువల్‌గా అనిరుద్ వచ్చేసి మ్యూజిక్ బానే కొట్టాడు. గూస్ బంప్స్ సీన్స్ కొన్ని ఉంటాయి. దానికి అక్కడ సీన్స్ బానే ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు బానే అనిపించింది. ఓకే. సినిమాకి అనిరుద్ ఎలాగో 'రజనీకాంత్' గారు అనంగానే ఆబ్వియస్‌గా దడిల్దడని కొడతాడు నాకు తెలుసు. అండ్ సినిమా బ్యాక్ డ్రాప్ వచ్చేసి మాఫియా యాజ్ యూజువల్‌గా ఇంకా తమిళ్ మన 'లోకేష్ కనగరాజు' గారు ఇంకంతా కూడా సేమ్ మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఎక్కువుంటుంది సినిమాలో కూడా. ఇక్కడ కూడా సేమ్ మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఎక్కువుంటుంది. నాకెందుకంటే ఇందులో కొంచెం జైలర్ కూడా కొంచెం కలిసిందేమో అనిపిచ్చింది. అంటే గెస్ట్ అపియరెన్స్‌లు గాని అవన్నీ, ఫైనల్ క్లైమాక్స్‌లో అపియరెన్స్ గాని అవన్నీ కూడా కొంచెం జైలర్ లాగే అనిపిస్తుంది నాకైతే. ఆ జైలర్‌లో ఎలాగొచ్చారో ఇలాగా. ప్లస్ 'విక్రమ్‌లో' ఫైనల్ ఎండింగ్‌లో ఎలాగైతే 'సూర్య' గారిని వాడారో ఇక్కడ 'అమీర్ ఖాన్' గారిని వాడదామని చూసారు. నాకైతే 'అమీర్ ఖాన్' గారి కొంచెం క్యారెక్టర్ కొంచెం బాలేదనిపించింది. బాలేదంటే ఏదో జోకర్ లాగా అన్నట్టు అనిపించింది. అంటే ఒక డాన్ లాగా క్రియేట్ అవ్వల నాకు. అంటే 'సూర్య' గారంత ఇంపాక్ట్ అయితే తీసుకురాలేదని చెప్తాను. మేబీ 'రజనీకాంత్' గారిని కొంచెం మైండ్‌లో పెట్టుకొని అలా చేశారేమో. బట్ ఓకే. క్లైమాక్స్ సాటిస్ఫైయింగ్‌గానే ఉంది గానీ, కొంచెం ఇంకా బెటర్‌గా తీసుకుంటే బావుండని నాకనిపించింది. కొంచెం లాగ్ అయితే యాజ్ యూజువల్‌గా ఉంది. అండ్ సాంగ్స్ వచ్చి పెద్దగా ఏం లేవు. 1, 2 ఉన్నాయి. అందులో 'మౌనిక' సాంగ్ ఆల్రెడీ మనకి బయటకొచ్చి మంచి హిట్ అయిందని తెలుసు. అండ్ 'శోభన్' గారు ఆ పాటలో డాన్స్ కుమ్మేశారు. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా బానే చేశారు డాన్స్ నేను చూసాను. చాలా బా నచ్చింది. మంచి డాన్సర్ అనుకుంటా. అండ్ స్పాయిలర్ అలర్ట్ అనమాట. అంటే సినిమా చెప్పాం గదా! మాఫియా బ్యాక్‌గ్రౌండ్ అని. అండ్ అదొచ్చేసి అండ్ మెయిన్‌గా వచ్చేసి హ్యూమన్ ఆర్గాన్ ట్రాఫికింగ్ గురించి సినిమా అంతా కూడా. ఇంక దాని గురించి కొంచెం ట్విస్ట్‌లు అలా అలా లైట్‌గా ఉంటాయి. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌లో ఉండి అక్కడ కొన్ని కొన్ని ట్విస్ట్‌లుంటాయి. పెద్దగా ఏమి మనకా పెద్ద ట్విస్ట్ అనిపించదు. కానీ 'నాగార్జున' గారికి ఇంకొంచెం ఇచ్చుంటే బావుందనిపించింది. ఆయన స్టైల్ మీద కాన్సంట్రేషన్ అంతా చేసినది ఆయన క్యారెక్టర్ మీద కాన్సంట్రేషన్ చేయలేదేమో అని నాకనిపించింది. నాకు కొంచెం 'లోకేష్ కనగరాజు' గారు కొంచెం ఈ మాఫియా బ్యాక్‌గ్రౌండ్ నుంచి బయటపడి కొత్త సెక్టార్‌లో ఏమైనా వస్తే బావుంటది. అంటే అన్నీ ఒకే ప్యాటర్న్‌లో తీసినట్టుంటుంది సినిమా కూడా. అంటే ఫ్రెష్‌గా అనిపించట్లా సినిమా. అంటే సేమ్ అదే బ్యాక్ డ్రాప్, మాఫియా బ్యాక్ డ్రాప్ ఈ క్యామియో అపియరెన్సెస్ అన్నీ కూడా సేమ్ అనిపిస్తుంది. కొంచెం ఫ్రెష్ కథతో వస్తే బావుండేమో అనిపిస్తుంది. స్టార్‌డమ్ పెట్టినంత మాత్రాన సినిమా హిట్ అవ్వాలంటే కొంచెం కష్టమే. అంటే 'కోలీవుడ్ 1000,00,00,' అని చెప్పి కొంచెం పబ్లిసిటీ అంతా బానే చేశారు గానీ, సినిమాలో అది వర్కౌట్ లేదనిపించింది. ఓకే. సినిమా చూడొచ్చా అంటే నేనంతే అంత మీ ఇష్టం. ఇదైతే రికమెండ్ చేయను. చూస్తారా చూడండి. మీ ఇష్టం. చూస్తే చూడండి లేకపోతే లేదు. బట్ అంత కొంచెం లెంతీగా ఉంది కాబట్టి, కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కొంచెం హై ఎలివేషన్ సీన్స్ ఉన్నాయంటే కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎక్కువేం లేవు. అంటే నాకు ఈళ్ళందరూ ఎలివేషన్స్ కంటే 'శోభన్' గారి శాడిజమే ఎక్కువ కనపడిస్తే అంటే చేశారని చెప్తున్నా. బ్యాక్ డ్రాప్ కొంచెం బాగా తీశారు. ఫ్లాష్ బ్యాక్ కొంచెం బాగా తీశారంటే 'రజనీకాంత్' లుక్స్ బాగున్నాయని నా ఉద్దేశం. అంతే. అంటే స్టోరీ బావుందని గాదు. లుక్స్ బావున్నాయని. ఫైనల్‌గా దీనికి రేటింగ్ ఎంత ఇస్తావంటే 2.25 మాత్రమే ఇవ్వగలను. ఎందుకంటే అంత కొంచెం నాకు అంత సూపర్‌గా ఏమి అనిపించలేదు సినిమా. యావరేజ్‌గానే అనిపించింది. మీ ఒపీనియన్ మీదబ్బా మీకెలా ఉందో చెప్పండి. కింద కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఓకే. నా ఒపీనియన్ మాత్రం నేను చెప్పాను. అంటే సినిమాని నేనేమి వ్యతిరేకించట్లేదు కానీ, ఓకే. ఇది 1000,00,00,000 కలెక్ట్ చేస్తదని నేను అనుకోను. ఆల్రెడీ సినిమాకి ఆల్రెడీ యావరేజ్ టాక్ వచ్చింది. బయట ఆల్రెడీ వింటున్నాను. ఓకే. కలెక్షన్స్ అన్నీ వచ్చి కొంచెం లాస్ అవ్వకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇక మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా.